श्री विघ्नेश्वर देवतो चावंती ओम राजा రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న రథయాత్ర జరిగింది. తర్వాత ఇవాళ ఉత్సవాలలో భాగంగా ఈ రావుట గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో పాల్గొని మరి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదం తీసుకుని ప్రజలందరినీ కలిసిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణం ఉంది. సో దాన్ని ఆహ్వాదిస్తూ మరి ఆ శంకరుడిని రాజరాజేశ్వరుని కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలు తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి, బాగా పాడి పంటలతోని సుఖశాంతులతో ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ కులగణన మొత్తం అంటే క్యాస్ట్ సెన్సెక్స్ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్. ఎన్నికల ముందు చెప్పినాము, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అక్కడ ఒక 1 ఇయర్లోనే అంటే ఫిబ్రవరి 4వ తారీఖు 2024లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ రోజు దానికి ఒక సబ్ కమిటీ వేసి మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక కరెక్ట్ 1 ఇయర్లో దాని రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే గతంలో సెన్సెక్స్ చాలాసార్లు జరిగినాయి. ఎవ్రీ 11 ఇయర్స్ 10 ఇయర్స్కు మనకు భారతదేశంలో సెన్సెక్స్ జరిగేది. దగ్గర 1935 స్వాతంత్రం కంటే ముందు కూడా జరిగినటువంటి సందర్భంలో మరి ఎప్పుడు కూడా జరిగినా కానీ ఎప్పుడు కూడా కాస్ట్ వైజ్ సెన్సెక్స్ జరగలేదు. ఇప్పుడు మీరు నేషనల్ సెన్సెక్స్ తీసుకుంటే 2011 సెన్సెక్స్ తీసుకుంటే ఓన్లీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ గురించే కాస్ట్ అడిగినారు, కానీ అందులో కూడా ఉపకులాల వైజ్ కానీ ఇంకా లేదు అట్లా. తర్వాత బీసీ కానీ ఓసీ కానీ ఇట్లా కాస్ట్ వైజ్ సెన్సెక్స్ మనకు భారతదేశంలో అందుబాటులో లేదు. సో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఎజెండాలో చెప్పింది సామాజిక న్యాయం అన్నది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మరి సామాజిక న్యాయం చేయాలంటే ఏ కులం వాళ్ళు కానీ ఏ తరగతి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది మనకు తెలియాలి. ఒక ఎక్స్రే లాంటి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి మనము. వాళ్ళు మనం ఎంతో మనకంతా, అంటే మేమెంతో మాకంతా అనే ఒక దృక్పథంతో మరి కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాడ్గా ఆలోచించి మరి ఒక రాజకీయంగా పక్షమే కాకుండా సామాజికంగా వాళ్ళ స్థితి ఏంటిది, మరి ఉపాధి రంగంలో వాళ్ళ స్థితి ఏంటిది, ఎడ్యుకేషన్లో వాళ్ళ స్థాయి అనేది మొత్తం మీద ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్వే జరిగింది తెలంగాణ. సో 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ను పెట్టి దానికి ఒక హౌస్ నెంబరింగ్ చేసారు. మొత్తం ఏ ఒక్క హౌస్ కూడా మిస్ కాకుండా, ఓవర్లాప్ కాకుండా, ఎన్యూమరేటర్స్ కూడా ఇక్కడ వేసినాం అక్కడ వేసినాం అనకుండా సీరియల్గా తీసుకొని 1 to 150 ఒకళ్ళకు, 151 to 300 వరకు ఒకళ్ళకు
ఇట్లా ఒక 150 హౌజెస్కి ఒక ఎన్యూమరేషన్ పెట్టి మనము దాంట్లో ఆ ఎన్యూమరేటర్ 10 మంది ఎన్యూమరేటర్కి మళ్ళీ ఒక ఆఫీసర్ని పెట్టాం, ఇన్ఛార్జ్ సూపర్వైజర్ని పెట్టి వాళ్ళని మన మండలంలో మనం ఒక నోడల్ ఆఫీసర్గా ఎంఆర్ఓను ఎంపీడీఓ లెవెల్లో వాళ్ళని పెట్టడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఆ క్వశ్చనీర్ కూడా ఏంటంటే కోడింగ్ ఇచ్చాడు నేను. కోడింగ్ అంటే ఇట్లా ఏలో 1 2 3 అంటే ఇప్పుడు ఎక్కడైనా మనము తప్పు రాసినాం ఇంకో పెన్నుతో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ అది రాంగ్ మెసేజ్ పోయి కంప్యూటర్లో యాక్సెప్ట్ చేయకపోతే పరిస్థితి ఉంటుంది. రైటింగ్ అందరిది ఒక తీరు ఉంటుంది కదా. కాబట్టి దానికి ఏంటంటే ఇప్పుడు కులము ఒక కోడ్ అట్లా దానికి ఒక కోడింగ్ ఇవ్వడం వల్ల దాన్ని 100% ప్రూఫ్ ఉంటుంది, మిస్టేక్ జరగడం లేదు తెలుసు. దగ్గర ఒక 15 రోజుల నుండి నాకు డేట్ కరెక్ట్ గుర్తుకొస్తలేదు కానీ 15 రోజులు తర్వాత ఏంటంటే ఒక బుక్లెట్ ఇచ్చారు. బుక్లెట్ ఇచ్చి దాంట్లో 75 ప్రశ్నలు అడిగింది. ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ ప్రశ్నలు కూడా అన్ని రంగాలకు సంబంధించి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే దీంట్లో ముఖ్యంగా ఈ ఎన్యూమరేటర్స్ పెట్టింది. మొత్తం ఒక దగ్గర 95,000 మంది పార్టిసిపేట్ చేయలేదు, మాకు అవసరం లేదండి. దాంట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొన్న మాకు అసెంబ్లీలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేసీఆర్ పార్టిసిపేట్ చేయలే, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే, కేటీఆర్ పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ ఇంట్లో ఒకటే ఒక కవిత పార్టిసిపేట్ చేసింది. అంటే ఇట్లా ఈ కొంతమంది కావాలని మా డేటా మీకు ఎందుకు ఇవ్వాలన్న దాని మీద ఎవరైతే అడుగుతారో మేము ఇస్తామా. అది ఇక్కడ మీరు ఇంతకుముందు జరిగిన సర్వేకు ఈ సర్వేకు డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో జరిగింది. ఇక్కడ మొత్తం మనము అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కానీ లేకుంటే మనం స్కూల్ టీచర్స్ని పెట్టి ప్రైమరీ స్కూల్ టీచర్స్ని పెట్టుకున్నాము. తర్వాత లేకుంటే ఆశా వర్కర్స్ను ఇట్లా మొత్తం మీద అందరినీ ఇంక్లూడింగ్ రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్కర్స్నే మనం వాడాము. దగ్గర 1,00,000 మంది ఎన్యూమరేటర్లను కూడా ఎవరు మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీసే. కాబట్టి దాంట్లో వాళ్ళకేం ఇంటెన్షన్ ఉండదు ఇంకా ఎక్స్పైర్డ్. తర్వాత మళ్ళీ అది సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తాం. మీ ఆస్తి వివరాలు కానీ మీ పర్సనల్ వివరాలు కానీ మేము ఎక్కడ డిస్క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్ కూడా తీసుకున్నాము. ఇక అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేసిన తర్వాత ఏమైంది, దాన్ని ఏమన్నా క్యాబినెట్లో యాక్సెప్ట్ చేసినరా అంటే చేయలే. పోనీ అసెంబ్లీలో పెట్టిన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అది చేయలే. దాన్ని ఒక అంటే గవర్నమెంట్ దాన్ని గుర్తించకుండా ప్రైవేట్ దాని కింద పెట్టినారు. ఇక్కడ అట్లా కాదు, ఇది గవర్నమెంట్ గుర్తించింది. క్యాబినెట్లో మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో మేము పెట్టి అధికారికంగా దాన్ని ధృవీకరించినాం ఈ సర్వే కరెక్ట్ అని. సో ఇంతకుముందు చేసిన సర్వేలో అది ఎక్కడున్నో తెలియదు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం మంది వాళ్ళ కుటుంబంలో దాచిపెట్టుకున్నారు. వాళ్ళు పబ్లిక్ డాక్యుమెంట్గా చేయలే. వాళ్ళు ఏ వెబ్సైట్లో లేదు, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా ఆ వెబ్సైట్లో లేదు. తర్వాత ఎక్కడ అసెంబ్లీలో పెట్టలేదు, క్యాబినెట్లో డిసిషన్ దాంట్లో యాక్సెప్ట్ చేయలేదు డేటాను. ఇప్పుడు దాన్ని పట్టుకొని వాళ్ళు మేము చేసినప్పుడు బీసీలకు ఇంత వచ్చింది అంటున్నారు. వాళ్ళ డేటా కూడా నేను చెప్తున్నా, అది మర్ర చిన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించిన ఒక డేటాలో వాళ్ళది ఒకటి దొరికింది. అది దాంట్లోకి వెళ్ళి తీస్తే వాళ్ళు బీసీలో చూపిన జనాభా 50%, మేము చూపించింది ఎంత 56%. వాళ్ళు ఓసీల జనాభాలు చూపించింది 20%, మేము చూపించింది 16%. మరి ఎక్కడ ఓసీ జనాభా పెరిగింది, ఎక్కడ బీసీ జనాభా తగ్గింది? అంటే మరీగా అర్థం పర్థం లేకుండా అధికారం కోల్పోయినామని చెప్పేసి ఇక పిచ్చి ఎక్కినట్టే అది మతిస్థిమితం లేకుండా ఇటు కొడుకు అటు అల్లుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇది తప్పు, బీసీలో మోసం చేసారు. ఇక దాంట్లో బీజేపీ ఒకటి వీళ్ళు రాసేసి బీజేపీలు చదువుతారు. 2011 సెన్సెక్స్ తీసుకున్నారు. మీరేమంటున్నారు, మనమేమంటున్నారు? ఇప్పుడున్న సెన్సెక్స్ మన తెలంగాణ గవర్నమెంట్ చేసిన సెన్సెక్స్ 2024 చేసిన కులగణన ప్రకారం ఎస్సీలు 17% ఉన్నారు. కానీ 2015లో 2011లో మన కేంద్ర ప్రభుత్వం చేసినట్టు దాని తర్వాత డాక్యుమెంటే లేదు, అఫీషియల్ డాక్యుమెంటే లేదు. సో 2011 సెన్సెక్స్ తీసుకొని ఈ డివిజన్ ఇచ్చారు. కాబట్టి అది కూడా అంటే 100% వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి తీసుకొని ఎంపెరికల్ డేటా అంతా తీసుకొని క్లియర్గా ఒక నిష్పక్షపాతంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే కోర్టు గైడ్లైన్స్ ఇచ్చి మనకు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం చేస్తాం. దాంట్లో కూడా ఏదో వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి దాంట్లో కూడా వీళ్ళు ఎట్లాగో చేయలేదు, చేసిన దాని మీద ఇది. అందుకనే నేను ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ను మీరు డౌట్ పట్టద్దు. ఇంత సైంటిఫిక్గా చేసినాం మేము. ఇంకా 3.1% ఎవరైతే పాల్గొనలేదో ఇప్పుడు పాల్గొనండి, మీకు అవకాశం ఉంది. అంటే ఈ లేనిపోని ప్రతిపక్షాలు పనికివాళ్ళ వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళు
లేకుంటే ఏడే ఆస్తులు ఫామ్ హౌస్లు బయట పడతాయని చెప్పి ఆస్తుల విషయాలు తెప్పని వాళ్ళు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కుట్రలను మీరు పడకండి. బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళు కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నది బీసీ కులాలను. వాళ్ళు కూడా అవన్నీ పట్టించుకోవద్దని చెప్పి నేను తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా మేము విస్తృత స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్తాం కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెండా. తీరా ఇప్పుడు జరిగిన తర్వాత ఏమైందంటే మనకు 96.9% మనకు సర్వేలో పార్టిసిపేట్ చేసింది. ఒక 3.1% పార్టిసిపేట్ చేయలేదు. అది చేయకపోవడానికి కారణం నేను ఇంతకుముందు చెప్పినా, నేను వాళ్ళు ఇంట్లో లేకపోవడము, మళ్ళీ రిపీటెడ్గా అడిగినా కానీ వాళ్ళు ఇల్లు తాళం వేసేకుండా వేరే జాగాలో ఉండడమో, వేరే రాష్ట్రంలో ఉండడమో, వేరే దేశంలో ఉండడమో జరిగింది. లేకుంటే కొంతమంది మేము మీకు వివరాలు ఇవ్వమని సహకరించకుండా జరిగింది. కొంతమంది అసలు అంటే ఇట్లా. సో ఈ కారణాలతో కొంతమంది మేము పార్టిసిపేట్ చేయము, మీకెందుకు ఇవ్వాలి మేము అనే దాని మీద ఒక 3.1% మాత్రమే సర్వే జరగలేదు. దానికి కూడా ఇప్పుడు ఇవాళ మరి ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ బీజేపీ వాళ్ళని మేము అడుగుతాను ఈ సెన్సెక్స్ విషయంలోనే. వాళ్ళు ఏమంటున్నారు, బీసీల జనాభా తగ్గింది చూపించిందని చెప్తా ఉన్నారు. మేము చేసిన సమగ్ర కుటుంబ క్యాస్ట్ సర్వేలో, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్వేలో బీసీల జనాభా 56%, 56+ ఉన్నది. తర్వాత ఓసీల జనాభా 16% ఉంది. ఇంతకుముందు గతంలో కేసీఆర్ వచ్చిన తర్వాత సమగ్ర ఇంటింటి సర్వే చేసింది. దానికి ఏం శాంటిటీ లేదు. ఎందుకు లేదంటే అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి చేసింది. ఒకటే